హాయ్ హలో నమస్తే. చూడండి ఒకసారి మనం తెలంగాణ చరిత్ర చెప్పుకుంటాం. తెలంగాణ చరిత్ర చెప్పుకుంటాం. మరి తెలంగాణ చరిత్రలో ఫస్ట్ వచ్చిన వంశం ఏంది సార్? శాతవాహనులు. మరి శాతవాహనులను అంతం చేసిన వారు ఎవరంటే, శాతవాహనులను అంతం చేసిన వారు అంటే చంపినోళ్ళు, అంతం చేసిన వారు ఈక్ష్వాకకులు. సార్ మరి శాతవాహనులు అంతం చేసింది ఈక్ష్వాకకులు అని ఏ విధంగా చెప్తారు సార్ అంటే, మేకధోని శాస్త్రం చెప్తాను. అకార్డింగ్ టు మేకధోని ఇన్స్పెక్షన్ శాతవాహన కింగ్డమ్ డిఫీటెడ్ బై ఈక్ష్వాకక కింగ్డమ్. మరి ఈక్ష్వాకక శాతవాహనుల తర్వాత తెలంగాణకు వచ్చిన రెండవ రాజ్య వంశం ఏంది సార్ అంటే, రెండవ రాజ్య వంశం ఈక్ష్వాకక వంశం రెండవ రాజ్యవంశం. మరి ఈక్ష్వాకక అంటే అర్థం ఏంది సార్ అంటే, ఈక్ష్వాకక అంటే అర్థం షుగర్ క్రేన్ ఆర్ సన్, చెరుకుగడ లేదా సూర్యుడు. షుగర్ క్రేన్ ఆర్ సన్, ఈక్ష్వాకక అంటే అర్థం షుగర్ క్రేన్. మరి ఈక్ష్వాకక రాజులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పరిపాలన చేశారు? ఎప్పుడైతే శాతవాహనులు అంతమయ్యారో 225 క్రీస్తు శకం 225 నుంచి 300 సంవత్సరం అంటే 75 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంటే ఎంతమంది రాజులు సార్ అంటే నలుగురు రాజు. మరి ఈక్ష్వాకుల కాలంలో వీళ్ళ అధికారిక మతం ఏంటి సార్ అంటే బౌద్ధ మతానికి స్వర్ణయుగం. ఈక్ష్వాకుల బౌద్ధ మతం అధికారిక మతం. మరి ఈక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపకుడు, ఫౌండర్ ఎవరు సార్? రాజ్యస్థాపకుడు మూడో పులోమావిని చంపి ఈక్ష్వాకక వంశాన్ని స్థాపించిన వాడెవరంటే శ్రీ శాంతమునుడు, ద ఫౌండర్ ఆఫ్ ఈక్ష్వాకక డైనెస్టీ. ఓకేనా? మరి ఈక్ష్వాకక గొప్పవాడు, ద ఫేమస్ కింగ్ అమాంగ్ ద ఈక్ష్వాకక కింగ్స్. గొప్పవాడు ఎవరంటే వీర పురుషదత్తుడు. హీ వాజ్ ద ఫేమస్ కింగ్. ఈ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఈ స్టార్టెడ్ మెరిటల్ మ్యారేజెస్, మేనరిక వివాహాలు ప్రారంభం చేసిన వాడు ఎవరంటే వీర పురుషదత్తుడు. మరి చివరి వాడెవరు సార్? మరి ఈక్ష్వాకక వంశంలో చివరి వాడెవరంటే రుద్ర పురుషదత్తుడు. ఈక్ష్వాకక వంశంలో చివరివాడు రుద్ర పురుషదత్తుడు. మరి ఈక్ష్వాకకుల రాజ్య భాష, వాట్ ఈస్ ద పొలిటికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఈక్ష్వాకక రాజ్య భాష ఏంటంటే ప్రాకృతం. శాతవాహనులది ప్రాకృతమే, ఈక్ష్వాకులది ప్రాకృతమే. మరి ఈక్ష్వాకుల రాజ్య చిహ్నం ఏంది సార్? రాజ్య చిహ్నం ఈక్ష్వాకకుల రాజ్య చిహ్నం ఏంది సార్ అంటే, రాజ్య చిహ్నం సింహం. మరి శాతవాహనుల పొలిటికల్ ఎంబ్లెమ్ సన్, ఈక్ష్వాకులది చిహ్నం. మరి వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ? మరి శాతవాహనులదేమో కోటిలింగాల, అమరావతి, ప్రతిష్టాపనపురం. మరి ఈక్ష్వాకులకిది శ్రీపర్వతం. దీన్నే విజయపురి అని కూడా అంటారు. విజయపురి. దీన్ని నాగార్జునకొండ అని కూడా అంటారు. నాగార్జునకొండ అని కూడా అంటారు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీసీ కరీంనగర్ స్టడీ సర్కిల్ ఫాలో చేయండి.